ఏముందబ్బా, ఓట్ల ముంగట ఎన్ని గప్పాలైనా కొట్టొచ్చు. ముంగట పబ్లిక్ చేతుల మైకుంటే చాలు. నన్ను గెలిపిస్తే మీ ఇంటికి నెలకు 1,00,000 పంపిస్తా, ఇంటికో కారు కొనిస్తా, అందులో పెట్రోల్ ఈయన కొట్టిస్తా అని స్పీచ్ దంచొచ్చు. కానీ పవర్లకు వచ్చినాక చేసినోళ్ళే అస్సలు పనిమంతులు. పబ్లిక్ కష్టాలు చూసి ఎంత జప్పున తీరుస్తే వాళ్ళకి అంత ఆనందం. ఎట్లంటే ఇగో గిట్లా. ఏండ్ల నాటి కళ తీరుస్తున్నందుకే అభిమాన లీడర్లను గింత గొప్పగా ఎదుర్కొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిల కేతన్పల్లి రైల్వే క్రాసింగ్ కాడ ఫ్లైఓవర్ చాలు చేసిండ్రు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. అప్పట్లో వివేక్ సార్ ఎంపీగా ఉన్నప్పుడే సాంక్షన్ చేసిన అటెండ్ వచ్చినోళ్ళు 10 ఏళ్లు పడావ పెడితే పబ్లిక్ కు తిప్పలైంది. మళ్ళా సార్ ఎమ్మెల్యే కాగానే పెండింగ్ పనులను రువ్వడితోని పట్టాల మీదికి తెచ్చిండు. భూమి పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి 35 కోట్లతో పనులు ఒడిపిస్తే ఇవాళ ఓపెన్ అయిందిగా. 3 సంవత్సరాల నుంచి ఒకటే అంశం పైన ఫైలు ఆర్డీఓ దగ్గర ఉండే. అరే ఆర్కేపీలో 3 నెలల్లోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చేపియాలి అని చెప్పి నేను ఒక 5 సార్లు ఇక్కడ మార్నింగ్ వాక్లో ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు రావడం జరిగింది. చుట్టుముట్టు 30 ఊర్లలో గీ రైల్ గేట్ కాంచే పోయేది వచ్చేది. మద్రాసుకెళ్లి ఢిల్లీకి పెద్ద లైను. దినం 100కు మీద బండ్లు తిరుగుతుంటే 5-10 నిమిషాలకు పారు గేటు పడేది. ఒలిసేంతసేపు ఆగి యాస్టగొనేది. మీదికెళ్ళి ట్రాఫిక్ జాము. ఇద్దరు బైక్ మీద పోతుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నేను అక్కడనే ఉండే అప్పుడు ప్రాణాల కోసం అన్న మనం ఈ ప్రాజెక్టు తొందరగా ఖతం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని గిట్లనే ఆపతుంటే దవాఖానకు తీసుకుపోదామన్నా ఈ గేట్ కాంచే పోవాలి. ఆలస్యంగా పోయే వరకు పానాలు సుధపోయినాయి. అర్జెంట్ పని ఉందని గేటు పక్క పంటి పోతుంటే చూడక రైలు టక్కర్లతో అట్లా కొందరు కాలం చేసిండ్రు. బిర్జు కట్టకపోయిన తోటే గిట్లా అయింది. లేకుంటే బిర్జు ఉంటే మా కొడుకు బతుకున్నాయ్యా. హాస్పిటల్ పోతే పాము కాటే ఇబ్బందులు అయినా కూడా ఈ గేట్ ప్రాబ్లం వల్ల ఇక్కడనే చనిపోయింది చాలా మంది. అటు పోయేలోపే ఇక్కడనే చనిపోయింది. గేట్ తీయమంటే తీయరు. బ్రిడ్జ్ వల్ల చాలా ఉపయోగం ఉంది. దీని వల్ల చాలా మంది నష్టపోయినారు. 7-8 బండ్లు పోయేదాకా తీయడు. ఓసారి గంట అవుతుంది. పబ్లిక్ తిప్పలు దగ్గరికి వెళ్ళి చూసిండ్రు కాబట్టి లోకల్ ఎమ్మెల్యే ఎంపీ 2 సార్లు ముంగడబడి ఏడాదికే దబ్బ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిపిస్తే ఈ రూట్లో తిరిగేటోళ్ళంతా ఖుషి అవుతాండ్రు అన్నట్టు.